అష్టాదశ పురాణాలలో అత్యంత శక్తివంతమైనటువంటి మత్స్య పురాణంలో వాస్తుశాస్త్రానికి సంబంధించిన రహస్యాలను చెప్పడం జరిగింది. మత్స్య పురాణంలో త్రైమాసిక వాస్తు పురుషుడి స్థితి అని ఒక ప్రత్యేకమైన స్థితి గురించి చెప్పారు. ఈ త్రైమాసిక వాస్తు పురుషుడి స్థితిని అనుసరించి ఎవరైనా సరే ప్రత్యేకమైన నెలల్లో ప్రత్యేకమైనటువంటి సింహద్వారం ఉన్నటువంటి గృహాలను నిర్మించుకుంటే అద్భుత ఫలితాలు చేకూరతాయని మత్స్యపురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. మత్స్యపురాణం ప్రకారం ఇంటి సింహద్వారాన్ని ఏ నెలల్లో ఏ విధంగా నిర్మించుకుంటే అద్భుత ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మత్స్యపురాణంలో వాస్తు పురుషుడి ఆవిర్భావము భాద్రపద మాసం శుక్లపక్షం తదియ తిథి రోజు శనివారం విశాఖ నక్షత్రంలో జరిగినప్పుడు ఆ వాస్తు పురుషుడి శిరస్సు తూర్పు వైపు, పాదాలు పడమర దిక్కు వైపు, ఆ తర్వాత వాస్తు పురుషుడి చూపు ఎడమ వైపు ఉండే విధంగా వాస్తు పురుషుడు భూమి మీద శయనించి ఉన్నప్పుడు త్రిమూర్తులను వాస్తు పురుషుడు నాకు ఆహారం అందించమని అడుగుతాడు. అప్పుడు త్రిమూర్తులు వాస్తు పురుషుడితో ఏం చెప్తారంటే, ఎవరైతే నీ పాదాలు ఉన్న వైపు గృహాలు నిర్మించుకుంటారో, ఎవరైతే నీ చూపు పడే వైపు గృహాలు నిర్మించుకుంటారో, నీ పాదాలు ఉన్న వైపు కానీ నీ చూపు పడే వైపు కానీ వాపి కూప తటాకాది నిర్మాణాలు చేసుకుంటారో వాళ్లను మాత్రమే పీడించు, ఇతరులను పీడించకు, అదే నీకు ఆహారం అని త్రిమూర్తులు వాస్తు పురుషుడితో పలికారని మత్స్య పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అయితే ఈ వాస్తు పురుషుడికి త్రైమాసిక వాస్తు పురుషుడి స్థితి అని ఒక ప్రత్యేకమైన స్థితిని మత్స్యపురాణంలో చెప్పారు. అంటే వాస్తు పురుషుడు తాను భూమి మీద శయనించి ఉండేటటువంటి దిక్కులను ప్రతి 3 నెలలకొకసారి మార్చుకుంటూ ఉంటాడు. అలా వాస్తు పురుషుడు తను శయనించి ఉండేటటువంటి దిక్కులను మార్చుకున్నప్పుడు దాన్ని అనుసరించి గృహ నిర్మాణం చేసుకుంటేనే అనుకూల ఫలితాలు వస్తాయని, లేకపోతే పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని మత్స్యపురాణంలో చెప్పారు. ప్రధానంగా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఈ 3 మాసాలలో కూడా వాస్తు పురుషుడి శిరస్సు తూర్పు వైపు ఉంటుంది. ఆయన పాదాలు పడమర దిక్కు వైపు ఉంటాయి. ఆయన శిరస్సు తూర్పు దిక్కు వైపు ఉన్నప్పుడు ఆయన చూపు దక్షిణం వైపు పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాస్తు పురుషుడు ఎడమ దిక్కు వైపు చూస్తూ ఉంటాడు. అందువల్ల వాస్తు పురుషుడి శిరస్సు తూర్పు దిక్కు వైపు ఉన్నప్పుడు ఆయన పడుకొని ఎడమ వైపుకు చూసేటప్పుడు అది దక్షిణ దిక్కు అవుతుంది. కాబట్టి ఈ స్థితిని అనుసరించి ఎవరైనా సరే భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఈ 3 మాసాలలో పడమర దిక్కు వైపు ఆయన పాదాలు ఉంటాయి కాబట్టి అటువైపు గృహ నిర్మాణం చేయకూడదు. అటువైపు సింహద్వారం వచ్చేలాగా చూసుకోవాలి. అంటే పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు నిర్మించుకొని గృహం మొత్తం కూడా వేరే వైపు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే వాస్తు పురుషుడి చూపు దక్షిణం వైపు పడుతుంది కాబట్టి దక్షిణం వైపు గృహాలు నిర్మించుకోకూడదు. దక్షిణ సింహద్వారం ఉండేలాగా ఏర్పాటు చేసుకుని వేరే వైపు గృహాలు నిర్మించుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే ఈ 3 మాసాలలో గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కానీ అలాగే దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కానీ నిర్మించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు వాస్తు పురుషుడు శయనించే విధానం మారిపోతుంది. మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం ఈ 3 మాసాలలో వాస్తు పురుషుడి శిరస్సు దక్షిణం వైపు ఉంటుంది. ఆయన పాదాలు ఉత్తరం వైపు ఉంటాయి. వాస్తు పురుషుడి శిరస్సు దక్షిణం వైపు ఉన్నప్పుడు ఆయన ఎడమ వైపు తిరిగి పడుకుంటాడు కాబట్టి ఆయన చూపు పడమర దిక్కు వైపు పడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన పాదాలు ఉండేటటువంటి ఉత్తరం వైపు ఇల్లు నిర్మించుకోకుండా ఉత్తర సింహద్వారం ఉన్న ఇల్లు నిర్మించుకోవాలి. ఆయన చూపు పడమర వైపు పడుతూ ఉంటుంది కాబట్టి పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు ఈ 3 నెలల్లో నిర్మించుకోవాలి. అలా నిర్మించుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ తర్వాత 3 మాసాలు అంటే ఫాల్గుణ మాసం, చైత్రమాసం, వైశాఖ మాసం ఈ 3 మాసాలలో వాస్తు పురుషుడి శిరస్సు పడమర దిక్కు వైపు ఉంటుంది. ఆయన పాదాలు తూర్పు వైపు ఉంటాయి. ఆయన శిరస్సు పడమర దిక్కు వైపు ఉన్నప్పుడు ఆయన ఎడం వైపు తిరిగి పడుకుంటాడు కాబట్టి ఆయన చూపు ఉత్తరం వైపు పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఆయన పాదాలు ఉన్నటువంటి తూర్పు వైపు ఇల్లు నిర్మించుకోకుండా తూర్పు సింహద్వారం ఉండేలా చూసుకోవాలి.
ఆయన చూపు ఉత్తరం వైపు పడుతుంది కాబట్టి ఉత్తరం వైపు ఇల్లు ఏర్పాటు చేయకుండా ఉత్తర సింహద్వారం ఉన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి తూర్పు సింహద్వారము, ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాలన్నీ ఈ 3 నెలల్లో నిర్మించుకోవాలని మత్స్యపురాణంలో చెప్పారు. ఇక చివరి 3 మాసాలు. చివరి 3 మాసాలంటే జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఈ జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాలలో వాస్తు పురుషుడి శిరస్సు మిగిలిన దిక్కులో ఉంటుంది. మిగిలిన దిక్కు అంటే ఉత్తర దిక్కులో ఉంటుంది. వాస్తు పురుషుడి శిరస్సు ఉత్తర దిక్కులో ఉంటే పాదాలు దక్షిణం వైపు ఉంటాయి. శిరస్సు ఉత్తర దిక్కులో ఉన్నప్పుడు ఆయన ఎడం వైపు తిరిగి పడుకుంటాడు కాబట్టి ఆయన చూపు తూర్పు వైపు పడుతుంది. కాబట్టి ఈ 3 నెలల్లో ఆయన శిరస్సు ఉత్తరం వైపు, పాదాలు దక్షిణం వైపు ఉంటాయి కాబట్టి దక్షిణం వైపు ఇల్లు నిర్మించుకోకుండా దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహాలు నిర్మించుకోవాలి. అలాగే ఆయన చూపు తూర్పు వైపు పడుతుంది కాబట్టి తూర్పు వైపు ఇల్లు నిర్మించుకోకుండా తూర్పు సింహద్వారం ఉన్నటువంటి ఇల్లు నిర్మించుకోవాలి. అయితే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కొన్ని నెలలే గృహ నిర్మాణానికి అనుకూలమని కూడా మత్స్యపురాణంలో చెప్పారు. కొన్ని మాసాల్లో గృహ నిర్మాణం చేయకూడదు. ఆషాఢ మాసము ఇటువంటి మాసాల్లో గృహ నిర్మాణం చేయకూడదు. మరి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ప్రతి 3 నెలలకు కూడా వాస్తు పురుషుడి త్రైమాసిక స్థితిని బట్టి ఇలా ప్రత్యేకమైన సింహద్వారాలు ఉన్న ఇల్లు నిర్మించుకోమని ఎందుకు చెప్పారంటే అత్యవసర పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఏ మాసాల్లో అయితే గృహ నిర్మాణం చేయకూడదో ఆ మాసాల్లో గృహ నిర్మాణం చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా త్రైమాసిక వాస్తు పురుషుడి స్థితి అనే ఈ ప్రత్యేకమైన ప్రామాణికతను అనుసరించి వాస్తు పురుషుడి పాదాలు ఉన్నవైపు, వాస్తు పురుషుడు ఎడం వైపు తిరిగి పడుకున్నప్పుడు ఆయన చూపు పడేవైపు ఈ 2 వైపులా ఇల్లు నిర్మించుకోకుండా ఆయన పాదాలు ఉన్నవైపు, ఆయన చూపు పడేవైపు సింహద్వారం ఉండేలాగా ఇల్లు నిర్మించుకుంటే ఏ నెలలలో ఇల్లు నిర్మించకూడదో వాటి దోషాన్ని కూడా తగ్గింపజేసుకోవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో ఇలా గృహ నిర్మాణం చేసుకోవచ్చని మత్స్యపురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మత్స్యపురాణంలో శ్లోకం కూడా చెప్పారు. నభస్యాది త్రిమాసంతు మార్గశీర్షస్త్రయస్తదా మాసత్రయంచ ఫాల్గుణ్యాం జ్యేష్ఠస్త్రైవ త్రయస్తదా ప్రథమం పూర్వశీర్షంచ ద్వితీయం యామ్యశీర్షకం తృతీయం పశ్చిమంచైవ చతుర్థోత్తరమేవచ. ఇలా 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క దిక్కులో ఉంటాడని, అప్పుడు ఇలా గృహ నిర్మాణం చేసుకోవచ్చని ప్రామాణిక శ్లోకమే మనకు మత్స్యపురాణంలో తెలియజేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ త్రైమాసిక వాస్తు పురుషుడి స్థితిని అనుసరించి గృహ నిర్మాణం చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.